కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ సెగ్మెంట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ సీట్ గా మారింది. స్థానికంగా గట్టి పట్టున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనెప్పకు ఇక బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఇక బీఎస్పీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉండనున్నారు. దీంతో ఈ సెగ్మెంట్ పై ఫోకస్ ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలే నివసిస్తూ ఉంటారు. ఈ సెగ్మెంట్ అటవీ ప్రాంతం, కొండలు, కోణలతో నిండి ఉంటుంది. అక్షరాస్యత కూడా చాలా తక్కువ. ఇక తెలంగాణ రాష్ట్రంలో 72% అక్షరాస్యత ఉంటే ఈ నియోజకవర్గంలో మాత్రం కేవలం 54% మాత్రం అక్షరాస్యత ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సెగ్మెంట్ను ఎంచుకున్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో ఏ ఎమ్మెల్యే కూడా హ్యాట్రిక్ కొట్టిన సందర్భం లేదు. ఇక వరుసగా 3 సార్లు ఏ ఎమ్మెల్యే గెలవలేదు. ఇక దీంతో ఈసారి కోనేరు కోనప్ప హ్యాట్రిక్ కొడతారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. 1962 నుంచి 78 వరకు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు విజయం సాధించింది. అయితే ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మారడం చాలా గమనార్హం. టీడీపీకి పట్టు. ఇక ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సైతం గతంలో పట్టు ఉండేది. 1983, 85, 99 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. 2004లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోనేరు కోనప్ప విజయం సాధించారు. ఇక 2009లో ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో బీఎస్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక కోనప్పకు ఈ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఇక 24/7 ఈ నియోజకవర్గంలోనే ఉండడం, నిత్యాన్నదానాలు చేయడం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం తదితర కారణాలతో ఆయనకు ఎంతో పట్టుంది. అయితే కోనప్ప స్థానికేతరుడు కాదు అనే విమర్శలు విపక్ష అభ్యర్థుల నుంచి వస్తూ ఉన్నాయి. ఆయన పక్క రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన లీడర్ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే కోనేరు కోనప్ప పూర్వీకులే ఈ సెగ్మెంట్కు వచ్చారనేసి, స్థానికేతరుడు అన్న ఆరోపణలు ఇక అర్ధరహితమనేసి ఇక కోనప్ప అనుచరులు చెబుతూ ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం కోనప్ప విజయం 2009లో బీఆర్ఎస్ అభ్యర్థి సమ్మయ్య విజయం సాధించారు. సమ్మయ్య 47,000 ఓట్లు సాధించగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కోనప్ప 40,000 ఓట్లు సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లోనూ ఇక్కడ కోనేరు కోనప్ప విజయం సాధించారు. ఆయనకు 2014లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి సమ్మయ్యకు 40,000 ఓట్లు రాగా ఇక బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప 49,000 ఓట్లు సాధించి 9,000 మెజారిటీతో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కోనేరు కోనప్ప 83,088 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో 51% ఓట్లు కోనప్పకు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వై హరీష్ కు 59,052 ఓట్లు దక్కాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 36% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొట్టెపల్లి శ్రీనివాస్ 6,279 సాధించగా బీఎస్పీ అభ్యర్థి రావి శ్రీనివాస్ 5,379 ఓట్లు తెచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వై హరీష్ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన అభ్యర్థులు ఎవ్వరూ లేరు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఎటువైపు వెళ్తుంది అన్నది వేచి చూడాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యూహం ఏంటి? బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో అసలు వ్యూహం ఏమిటి అన్న చర్చ కొనసాగుతోంది. నిజానికి ప్రవీణ్ కుమార్ది జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ఆలంపూర్ నియోజకవర్గం. ఆ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వేషన్ కూడా. ఇక ప్రవీణ్ కుమార్ మాత్రం ఆలంపూర్ను వదిలిపెట్టి సిర్పూర్ ఎంచుకోవడంలో పెద్ద వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది. 2014లో ఇక్కడ కోనేరు కోనప్ప బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఈ నియోజకవర్గంలోకి ఓటర్లకు ఏనుగు గుర్తు సుపరిచితం. అయితే ప్రవీణ్ కుమార్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ఇది కూడా ఓ కారణం. బడుగు బలహీన వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉండటం. ప్రవీణ్ కుమార్ సొంతంగా నిర్వహిస్తున్న స్వారోస్ అనే సంస్థ ఈ సెగ్మెంట్ లో ఎక్కువగా పనిచేస్తుంది. ఇక్కడ బలంగా కూడా ఉంది. ఇక మరోవైపు కోనేరు కోనప్ప బీజేపీ అభ్యర్థి పాల్వై హరీష్ బాబు ఇద్దరు అభ్యర్థులు అగ్రవర్ణాలు కావడంతో తానొక్కడినే ఇక బలహీన వర్గానికి చెందిన అభ్యర్థినని ఆయన జనంలోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. దీంతో ఆర్ఎస్పీ ఇక్కడ బరిలోకి దిగాలని గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు.
మరి ఈ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప గెలుస్తారా లేక ఆర్ఎస్పీ విజయం సాధిస్తారా అన్నది వేచి చూడాలి. ప్రధాన పార్టీలు అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థులనే బరిలోకి దించుతాయి కాబట్టి బలహీన వర్గానికి చెందిన తనను ఓటర్లు ఆదరించాలని ఆయన ప్రధానంగా జనంలోకి వెళ్తున్నారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ గెలిస్తే అందుబాటులో ఉండరని, హైదరాబాద్కే పరిమితం అవుతారన్నది విపక్షాల ఆరోపణ. ఇక ఈ సెగ్మెంట్ లో ప్రధాన పార్టీలకు దీటుగా భారీగా ఖర్చు చేసేందుకు సైతం ప్రవీణ్ కుమార్ సిద్ధమయ్యారని చర్చ కొనసాగుతుంది. అసలు బీజేపీ వ్యూహం ఏంటి? ఈ సెగ్మెంట్ పై బీజేపీ కూడా గట్టిగా ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన పాల్వై హరీష్ ప్రస్తుతం బీజేపీలో చేరారు. ఆయనకు గతంలో 59,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడం ఎవరికి మేలు చేకూరుస్తుందన్న చర్చ కూడా కొనసాగుతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తన వైపు మల్లుతుందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశలు పెట్టుకున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై ప్రత్యేకమైన చర్చ కొనసాగుతోంది. అయితే గతంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఎన్కౌంటర్ల చరిత్ర ఉంది. అనేక మంది బడుగు బలహీన వర్గాల యువకులు ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. అయితే ప్రస్తుతం ఈ అంశం విపక్షాలకు అస్త్రంగా మారింది. మరోవైపు కోనప్ప మాత్రం నిత్యం ప్రజల కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. అతడి సోదరుడు పోడు భూముల కోసం ఓ అటవీ శాఖ అధికారిపై సైతం గతంలో దాడులు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి పాల్వై హరీష్ కు సైతం నియోజకవర్గంలో మంచి పేరుంది. డాక్టర్ గా పనిచేసి ఉండడం కలిసి వచ్చే అంశం. దివంగత నేత పాల్వాయ్ హరీష్ తండ్రి పురుషోత్తం రావుకు సైతం సెగ్మెంట్ లో మంచి పేరుంది. అతడు మావోయిస్టుల చేతిలో చనిపోవడంతో జనంలో సానుభూతి కూడా ఉంది. మొత్తంగా ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించుతుందా లేక బీఎస్పీకే సపోర్ట్ చేస్తుందా అన్నది వేచి చూడాలి.